జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ అనే విషయాన్ని ఎప్పుడూ స్మరిస్తూ గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలండి. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇది చాలా పెద్ద విషయం. ఎవరు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పలేని విషయము. నా అనుమోదం నేను చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకొని దాన్ని ధ్యానం చేయాలి. జయ గురుదత్త. అయితే శ్రీ గురుదత్త ప్రభుల గురించిన సమాచారం కాబట్టి మనం శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ శ్రీ గురుదత్త ప్రభులు ఎప్పుడో సనాతనం, ఈ సృష్టి ముందు, సృష్టికి ఫస్ట్ వచ్చిన కృతాయుగంలో, అంటే ఎన్నో వందల కోట్ల వేల కోట్ల ముందు, అంత ఎగ్జాక్ట్లీ మనం ఏం చెప్పలేమండి, మనకు తెలియదు. అప్పుడెప్పుడో ఈ సృష్టిని ఉద్ధరించడానికి శ్రీ గురుదత్త ప్రభులు భూమి పైన జన్మ తీసుకోవడం జరిగింది. అత్రి అనసూయ మాతల్లో వారు చేసిన చాలా గొప్ప కఠినమైన తపస్సును మెచ్చి శ్రీ గురుదత్త ప్రభులు అప్పుడిప్పుడో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు, నాకు తెలిసింది అంతే, అంతకన్నా ఎక్కువనే, నాకు పూర్తిగా అది మనకు తెలియని విషయాలండి. అప్పుడు వారికి దత్తమైనాడండి. అప్పుడు వారికి వరమిచ్చి శ్రీ గురుదత్త ప్రభులు వారికి 14 సంవత్సరాల బాలునిగా దర్శనం ఫస్ట్ ఇచ్చి, తర్వాత అనసూయ మాతకు దత్తమైనాడు, అంటే జన్మించినాడు మార్గశిర మాసంలో. అది ఈ మాసమే. ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణిమ రోజు శ్రీ గురుదత్త ప్రభుల జయంతిగా పెద్దలు నిర్ణయించి జరుగుతూ ఉన్నారు. అందులో భాగంగానే మనకు ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణిమ రోజు శ్రీ గురుదత్త ప్రభుల జయంతిగా, పుట్టినరోజుగా జరుపుకోవడం అనేది జరుగుతున్నదండి. ఇప్పటి నుండి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి, అంతకన్నా లక్షల కోట్లు కూడా జరగచ్చండి. మనం ఎగ్జాక్ట్లీగా మనకేం తెలియదు, అది చాలా పురాతనమైన విషయము. అప్పటి నుండి కూడా శ్రీ గురుదత్త ప్రభుల నడవడిక, శ్రీ గురుదత్త ప్రభుల నిత్య కృత్యాలు ఈ భూమి పైన, ఈ విశ్వంలో పరిభ్రమిస్తూనే ఉన్నాయండి. వారు తిరుగుతూనే ఉన్నారు. వారు ఆత్మలను శుద్ధి చేస్తూ, వారిని ఉద్ధరిస్తూ తీసుకుని వెళ్తూనే ఉన్నాడండి. ఇది చాలా గోప్యమైన, చాలా రహస్యమైన విషయం. ఇది ఎవరు ఎందుకు చెప్పారన్న విషయం నాకు తెలియదండి. ఇది మాత్రం నిజం. అదే విషయంలో భాగంగా ప్రతి యుగంలో వారు చేసే ఆత్మను ఉద్ధరించే విషయంలో భాగంగా ప్రతి యుగంలో 1,25,000 మంది యోగులను తయారు చేసి వారితో ఈ ఆత్మలను, అంటే మనలను ఉద్ధరించే కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. ఎవరు? శ్రీ గురుదత్త ప్రభులు. పూర్ణ పరబ్రహ్మ కాబట్టి వారి యొక్క పని వారు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే వచ్చిన యోగులు చుట్టుపక్కల ఉండే మనకి ఎప్పుడో అదృష్ట కొద్ది కలుస్తారండి. అందులో యోగులు చాలా మంది ఉన్నారు. వారి గురించి కూడా మనం, వారు తెలిస్తే, వాళ్ళు దత్త సాంప్రదాయంలోనే వారు అయితే మాత్రం, శ్రీ గురుదత్త ప్రభుల పరంపరలోని వారు అయితే మాత్రం వారిని మనం ఆశ్రయించి మనము మనం ఉద్ధరించుకునే కొరకు వారిని ఆశ్రయించవచ్చండి. వేరే వారిని మాత్రం నాకైతే పూర్తిగా నమ్మకం లేదు. అది కరెక్ట్ కూడా కాకపోవచ్చు. ఎందుకు అంటే వారు చెప్పలేకపోవచ్చు. వాళ్ళకి ఇంత పూర్తి జ్ఞానం ఉన్నవారు మాత్రం శ్రీ గురుదత్త ప్రభుల పరంపరలోనే వచ్చేస్తారు, పూర్తిగా వచ్చినవారు. అయితే ఇందులో ఒక విషయం ఉందండి. ఇప్పుడు ఎవరికైతే జ్ఞానము సముపార్జించాలి అనే ఉత్సాహం కానీ, ఆలోచన కానీ వస్తుందో, అది పరమాత్మ, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క
ఆశీర్వాదంతో మాత్రమే ఈ ఆలోచన రావడం జరుగుతుందండి. ఇది కూడా చాలా రహస్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రతి ఆత్మకు తెలుసు మనము వచ్చిందే ఆత్మను శుద్ధి చేసుకొని కర్మను కడుగుకొని పరమాత్మలో ఐక్యం అయ్యే కొరకే మనం ఇక్కడికి వచ్చినామండి. ఆ విషయం ఆత్మకు మాత్రమే తెలుసు, శరీరానికి తెలియదు. ఇక్కడికి వచ్చినాక అవిద్య ఆవహిస్తుంది. ఆ అవిద్యను బ్రహ్మగారే తప్పించుకోలేకపోయారు, మనం ఎంతండి. కాబట్టి అవిద్య ఆవహించి వారిని నాది నేను అనే ఈ భావంలో ఇరికించేస్తుందండి. అవిద్య అంటే అజ్ఞానం, అంతే. దానికి పెద్దగా స్పెషల్గా నిర్వచనాలు అంటూ లేవండి, ఇదే విషయం. ఆ అజ్ఞానంలో భాగంగానే మనకు తెలుసు మన ముందు ఎవరు 100 years వరకు ఆరోగ్యంగా బ్రతికిన వారు లేరు. దత్తార్పణం జయగురుదత్త. చూడండి చుట్టుపక్కల మీ ఫ్యామిలీలో ఇది మీకు కనపడుతూనే ఉన్నది, మీకు నాకు అందరికీ. 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అని గవర్నమెంట్ కూడా అందుకే పెట్టింది. 60 సంవత్సరాల తర్వాత ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు. ఓకే, దత్తార్పణం. ఉన్నవారు అదృష్టవంతులు, తర్వాత దృశ్యవంతులు. ఉన్నవారి గురించి ఎందుకు మన తర్వాత దృశ్యం అంటున్నా అంటే తర్వాత మాట్లాడుకోవచ్చు. అది దానికి చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. వారికి ఇట్లా ఎందుకు ఎక్కువ వాళ్ళు ఆరోగ్యం ఉంటారన్న విషయం నేను చెప్తాను తర్వాత. అయితే 60 సంవత్సరాల తర్వాత అనారోగ్యం బారిన పడతారు, వారు ఏమి పని చేయలేరు. మరి అన్నప్పుడు అంటే 60 సంవత్సరాలు కాదండి, సరే 100 years ఎవరో ఆరోగ్యంగా ఉన్నారు అనుకుందాం. పట్టు 100 years అనేది నార్మల్ ఆయుష్ అనుకుందాం. అందరూ అనుకుంటారు 100 సంవత్సరాలని, సంతోషం, దత్తార్పణం. మరి 100 సంవత్సరాల కన్నా ఏ మనిషి బ్రతకలేడు కదండి, కదా. ఏ మనిషి 100 సంవత్సరాలు ఎక్కువ ఆయుష్ లేదు అనేది తెలుసు. మరి తెలిసి కూడా ఈ తాపత్రయం ఏంటి? సంపాదించుకోవాలి. వాడు మోసపోయినా పర్వాలేదు, నేను బాగుపడాలి, వాడు నష్టపోయినా పర్వాలేదు అనే విషయము. ఇది ఎంతవరకు జ్ఞానం అండి? ఇది అజ్ఞానం కిందకి వస్తుంది కదా. ఇంకొక విషయం, ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. 2వ తరం వారు నీ ఇంట్లో నీ ఫోటో పెట్టుకోవడానికి ఇష్టపడరు. 3వ తరం వారు నీ పేరు కూడా మర్చిపోతారు. మరి నీ యొక్క ఆలోచన ఏంటిది అంటే నేను మిమ్మల్ని నన్ను అనడం లేదు, అది మోసాలు చేసి సంపాదించే వాళ్ళకే ఇది వర్తిస్తుంది. వారు తరతరాలు కూర్చొని తినాలని ఎందుకు సంపాదించాలండి? మరి తరతరాలు ఎక్కడి? 2వ తరమే నీ ఫోటో పెట్టుకుని రెడీ లేరు, 3వ తరమే నీ పేరు తీసుకుని రెడీ లేరు, మరి ఇంకా తరాలు ఎక్కడి అండి? ఇది అజ్ఞానం కాకపోతే ఏంటి? దీనినే అవిద్య, అజ్ఞానం అనడం జరుగుతూ ఉన్నది. దీనిని మనము దాటేయాలండి, ఓవర్కమ్ చేయాలి. దాటేసి జ్ఞానం సముపార్జన చేసుకొని ఆత్మను శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానం పొంది ముందుకెళ్ళాలి. ఇది పరమ రహస్యం, పరమ సత్యం. సత్యం సత్యం సత్యం, ఆ సత్యమే దేవుడు, ఆ సత్యమే పరమాత్మ. ఇవి తెలుసుకొని నేను ఒక్కొక్క టైంలో మీకు జయగురుదత్త దత్తార్పణం నేను చెప్తూ ఉండే విషయాలలో మీకు ఒక్కొక్కసారి వర్డ్స్ వస్తున్నాయి. నేను తర్వాత ఎప్పుడో చెప్పబోయే వీడియోలకు ముందే కొన్ని వర్డ్స్ రివీల్ అవుతున్నాయి. రివీల్ అంటే ఓపెన్ అవుతున్నాయి. అవిటిని మీరు పట్టుకోండి. ఎందుకంటే ఇది నేను మీకు చాలాసార్లు చెప్పినా, నేను చెప్పే వీడియో కాదు, నేను చేసే వీడియో కాదు. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారు చేపించే వీడియోనే, వారు చెప్పే వర్డ్సే నాతో చెప్పిస్తున్నారు, అంతే. దత్తార్పణం. జయ గురుదత్త. నేను అలానే నిష్టగా నియమాలు పాటించి ఏమో చేస్తా అని అనుకోకండి. నేను దత్తప్రభు పాదాలు పట్టుకున్నా కాబట్టి నేను ఎలాంటి నియమాలు పాటించాను, నడుస్తుంది అంతే నాది. నేను చెప్తా, ముందుకు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, నేను చెప్తా ఉంటా. ఇదే జరుగుతుందండి. ఇప్పుడు అందులోనే భాగంగా అజ్ఞానము అనే మాట వచ్చింది. అజ్ఞానము మనం ఆవరించి మనము ముందుకు వెళ్ళకుండా మన ఆత్మ పురోగతిని కట్ చేస్తుంది. యథార్పణం. మరి ఒకప్పుడు ఎలా ఉండేదటండి, ఒక సమయంలో, మరీ నేను ఎగ్జాక్ట్లీ చెప్పకూడదు. అప్పుడు సరే మనం ఏదో పని చేసుకొని మనకు బతుకుదాము, చుట్టుపక్కల వాళ్ళని కూడా కనీసం బతికిద్దాము అనేది ఒక తెగలు ఒక సమూహం లాగా ఉండి బ్రతికేవారు.
ఆ తర్వాత ఏం జరిగింది, డివైడ్ అయ్యారు, ఉమ్మడి కుటుంబాలు వచ్చినాయి. సరే అప్పుడు కూడా సాగే మనందరం కలిసి బతకాలన్న విషయంతో బతికిరు, వాళ్ళు చాలా సంతోషంగా బతికేదా ఎలానో బతికేసారు. అప్పుడు లేవు పాపాలు. అంతకుముందు వాళ్ళు ఫస్ట్ మీకు చెప్పిన సమూహాలు పాపాలు తక్కువ, వీళ్ళకి ఇంకా పాపాలు తక్కువ. ఇప్పటి సమయంలో జరిగేది, అప్పుడు మోసాలు తక్కువ ఉండండి. అప్పుడు మోసాలు చేసేవారు కావచ్చు, కానీ ఎంతో కొంత మోసం చేస్తారే ఓకే అని తీసుకొచ్చుకొని బతికేవారు. ఇతరులను నష్టపోవాల వాడు అన్యాయమైన పర్లేదని మాత్రం ఇంతకుముందు అనుకునేవారు కాదట. ఎందుకంటే నేను అప్పుడు కూడా తెలియదు, నాకు వచ్చిన జ్ఞానం మాత్రం ఇంతే. ఇప్పుడు వారు ఏమనుకుంటారు, వాడు ఎదుటి వ్యక్తి నాశనం కాదు, వాడు కల్లోలం కానీ వాడి జీవితం, మనం మాత్రం వాని దగ్గరికి డబ్బులు కానీ వాడిని ఉపయోగించుకోవాలా, ఎలా అంటే అలా ఉపయోగించుకోవాలి అన్నది మాత్రం ఇప్పుడున్న సమాజంలో జరిగే పరిస్థితి అండి. ప్రతి ఒక్కరు నేను అనడం లేదు, అది జరిగి చాలా అజ్ఞానంలో మునిగి చాలా పాపకర్మలో పెంచుకుంటారు. ఇంకా ప్రారాబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉన్నా ఎవరు వినడం లేదు. వారికి ఇచ్చిన బ్యాగ్ను ఇక్కడే గత జన్మలు, పాత జన్మలు, సంచిత కర్మలు, ఇవన్నీ ప్రారంభ కర్మలు తీర్చుకునే వచ్చి ఇప్పుడు కూడా మళ్ళీ పాపకర్మలే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఇది చూడండి సత్యమైన విషయం. నాకు ఒకరిని క్రిటిసైజ్ చేసి ఎవరు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, నేను చెయ్యను. ఎవరిని ఎలాంటి పాపకర్మలు చేసుకుంటానో, సముపార్జన చేసుకుంటానో మీకు మీరే ఆత్మ విమర్శ అంటారా, ఆత్మను అడగండి చెప్తుంది. ఆత్మ జ్ఞానంలో భాగంగా ఇది నేను చెప్పాల్సిందే అండి. అది తగ్గించుకోండి. ఫలం తోయం పుష్పం అంటారు, అంటే కొంతలో కొంత చేసుకుంటూ బ్రతకండి, అంతేగాని మొత్తం నాకే అంటే అది ఏం చేసుకుంటారండి. ఎన్ని ఉండని ఎంతో కొంత నీకు అవసరంలో ఉంచుకొని మరీ లేని వారికి మిగతా వారికి బీదలకు దానం చేసుకుని పుణ్యం గడించండి. నీ దగ్గర ఎక్కువ ఉంటే, మీకు మాత్రమే ఉంటే సంతోషం, మీకు మీరే ఉండండి సంతోషం. అది కనీసం మాట వరుసకైనా జ్ఞానమైన పంచండి, ఎలా బ్రతకాలో నేర్పండి, గురు చరిత్ర పారాయణం చేయమని చెప్పండి, సద్గ్రంథ పారాయణం చేయమని చెప్పండి. మన ఆత్మబంధువులకు వాళ్ళకి నేర్పండి. అందరికీ అన్ని విషయాలు తెలియాలని ఏం లేదండి. ఎంత పండితులైనా ఎవరికి పూర్ణ పరబ్రహ్మ ఎంత జ్ఞానం ఇవ్వాలో అంతే ఇస్తారండి. మనం అడిగినంత మాత్రం సంపూర్ణ జ్ఞానం ఏం నింపడండి. ఎవరితో ఏం చెప్పాలో, ఎవరితో ఏం నడిపియాలో అంతే నడుస్తుంది. ఈ నా జీవితంలో ఏమేం చేపియాలని శ్రీ గురుదత్త ప్రభులు అనుకుంటారో అంత మాత్రమే నడుస్తుందండి. నేను 60 స్పీడ్లో వెళ్ళాలని నా కారు డిసైడ్ అయితే 60లో వెళ్తాను, 100 వెళ్ళని 100 వెళ్తాను. ఆయన డిసైడ్ చేసింది అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే నేనేమంటున్నా, మనకున్నది అవకాశం చాలా తక్కువ, సమయం చాలా తక్కువ. ఒకప్పుడు పూర్వంలో 1000 సంవత్సరాలు బతికేవారట. వారు చాలా పుణ్యం గడించుకున్నారు, చాలా తపస్సు చేసుకున్నారు, సమయం ఉంది కాబట్టి. మనకి 100 ఇయర్స్ అని ఏదో క్యాజువల్గా అంటారు. సరే 100 అనుకుందాం పట్టండి. 100లో జాగ్రత్తగా ఆ సమయాన్ని అనుకూలంగా మలుచుకోండి. ఇట్లా సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్గా ఎట్లా మర్చుకోవాలో, ఎట్లా పుణ్యం గడించాలో, మన ఆత్మ ఎలా శుద్ధి చేసుకోవాలో, మన ఆత్మ జ్ఞానాన్ని ఎంత ఎక్కువైతే అంత మనం సంపాదించుకోవాలండి. ఇది నేను ఎన్ని వీడియోలు చేస్తున్నా మీరు వింటే, మీరు జయగురుదత్త అని పేరు తలుచుకొని వింటే రిసీవ్ అవుతుందండి, మనలోకి వస్తుంది. మీరు ఇష్టదైవనామైనా పర్లేదు అనుకొని వింటేనే వస్తుందండి, లేకపోతే రిసీవ్ కాదు, మీరు వినలేరు. పైన వచ్చే మన వర్డ్స్ వస్తాయి కదా, శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన దైవిక లక్షణాల వర్డ్స్, అవి కూడా మీరు చూడలేరు. మీరు మీ దైవనామ స్మరణ లేకుండా దాన్ని ఏమంటారంటే కొద్దిగానైనా మీ ఆలోచనలు దైవం పైన లేకపోతే రావండి. మీరు నిజంగా కొంతలో కొంతైనా దైవము అటు సైడ్ తిరిగితే మీకు వస్తుంది, జ్ఞానం రిసీవ్ అవుతుంది, లేకపోతే రాదు. ఆయనే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ మీ పక్కనే ఉంటాడటండి. పక్కనే ఎప్పుడు చూస్తాడా, నా దిక్కు నేను చెప్దామని చూస్తాడట. అప్పుడు మనం అంటాం నేను బిజీ ఉన్నా అంటే నేను వెయిట్ చేస్తా అంటాడట.
ఎప్పుడు మన సమయం వచ్చేంత వరకు, అంటే మన ఖాళీ సమయం వచ్చి నువ్వు అటు తిరిగేంత వరకు నీ గురించి వేడి చేస్తూనే ఉంటా బిడ్డ ఇక్కడ అంటున్నాడు. ఇది గుర్తు పెట్టుకోవాలండి, ప్రతిదీ గుర్తు పెట్టుకోవాలి. మనము జన్మ తీసుకునేది అందుకే అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకోకపోతే నష్టపోయేది మనమే అండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వీడియోలో చెప్పిన నేను, మనము పురోగతి పోవాలండి, ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి. ఇంకా 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 ఇట్లా ఒక జన్మకు ఇంకొక జన్మ ఉత్తమ జన్మ రావాలి. అలా వచ్చే కొరకే మనము ప్రయత్నం చేస్తూ ఉండాలండి. అధోగతి కింది జన్మ తీసుకునే లాగా ఈ జన్మలో ప్రవర్తన చేయకూడదు, అలా పాపకర్మలు చేసుకోకూడదు. ఏ ఆత్మను బాధ పెట్టినా ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది ఎవరు ప్రశాంతంగా బ్రతకలేరు. ఇది సృష్టి నియమం. ఇక్కడ ఈ జన్మ ఇక్కడికి వచ్చింది కూడా మనము సుఖపడే లోకం కాదు. ఇక్కడ కర్మ అనుభవించే కొరకే, కర్మను క్లీన్ చేసుకొని ఆత్మశుద్ధి కొరకే మాత్రమే ఇక్కడికి వచ్చినాం మనం. అది గమనించాలండి. అది గమనించకుండా మనము మన ఇష్టానుసారము ఏం చేసినా మీకు మనశ్శాంతి అనేది దొరకదండి. మీరు ఆత్మజ్ఞానం పొందండి, దైవిక లక్షణాలు సంపాదించుకోండి, కొంతలో కొంత కూడా మీకు, నాకు తెలిసిన విషయం అండి, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేను. సంతోషం పెరుగుతున్నా సంతోషం ఉంది, ప్రశాంతత ఉన్నదంటే చేయకూడదు, తార్పణ సంతోషం. అది నాకు తెలిసిన విషయం అయితే కుదరదు. ఇక్కడ కొంతసేపే ఉంటుంది, ఏది వచ్చినా కొంతసేపు మాత్రమే ఉంటుందండి. మళ్ళీ దాని తర్వాతది గుర్తుకొస్తుంది. ఎందుకు? మన పని అది కాదు. డబ్బులు సంపాదించుకొని మోసాలు చేసి, సరే మోసాలు పక్క పెడదామండి, డబ్బులు సంపాదించుకొని బిల్డింగ్లు కట్టి కార్లు కొనుక్కొని ఇవన్నీ కాని పని అదండి. అవి ఇవి చేసినా మీకు మనశ్శాంతి ప్రశాంతత దొరకదు. ఇక్కడ మీరు వచ్చిన కర్మ కంప్లీట్ చేసుకొని ఆత్మజ్ఞానం పొంది ఆత్మను శుద్ధి చేసుకొని ఇంకా ముందుకెళ్ళాలనే మనం పరమాత్మతోని పర్మిషన్ తీసుకొని జన్మ తీసుకున్నామండి. జై గురుదేవ దత్త. ఇంకో విషయం అండి, ప్రతి ఒక్కరూ ఇప్పుడు చనిపోయిన వారు జన్మ తీసుకోవాలని రూలు కూడా లేదండి. వారు అట్టినే తిరుగుతూ ఉంటారు. ఎందుకు? నువ్వు ఏదైతే డిసైడ్ చేసుకున్నావో, ఎంతైతే కర్మ ఈ జన్మలో కానీ అంతకుముందు జన్మలో కానీ సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మ, ఈ కర్మలన్నిటికీ సూటబుల్ మీరు ఏదైతే డిసైడ్ చేసుకున్నారో, ఈ జన్మలో తండ్రి నేను ఇది కంప్లీట్ చేసుకుని వస్తా అని చెప్పి డిసైడ్ చేసుకున్నా ఆ సిస్టమ్స్ మొత్తం తయారు కావాలి. అలాంటి గర్భం దొరకాలి, అలాంటి వ్యవస్థ దొరికే కొరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అది ఎన్ని వందల సంవత్సరాలు పట్టచ్చు. అప్పటి వరకు అశాంతితోని అలమటించాల్సిందే. దత్తార్పణం అదే. ఈ మేడ్లు దొరికితే మీ ఇష్టం, దత్తప్రభు ఇష్టం, పరమాత్మ ఇష్టం, పరమాత్మ శ్రీ పూర్ణ పరమాత్మ దత్తప్రభు ఇష్టం, అది వేరే విషయం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ వచ్చే మంచిగా పుడతానే అంటే అది కూడా కాదండి, చెప్పలేం. ఏ మానవ జన్మ వస్తుందని కూడా గ్యారంటీ ఇవ్వలేమండి. ఇది ఆయన మీద ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇప్పుడు వచ్చిన విషయాన్ని ఇప్పుడు మనం చేసే మనకి ఇంత మంచి జన్మ ప్రసాదించినందుకు శ్రీ పూర్ణపరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభుల కృతజ్ఞత తెలియజేస్తూ మనం ముందుకు నడుస్తూ మన ఆత్మ ఇంకా స్ట్రాంగ్ అయ్యే కొరకు చూస్తూ ఉండండి, అవకాశం వెతుకుతూ ఉండండి. ఈ అవకాశాలు అనేది పెద్దగా ఏం లేవండి. వెతకడానికి ఎవరు చెప్తలేరంటే వేరే విషయం అండి. నేను చెప్పినాక ఇంతకుముందు శరణార్థ శిబిరాల్లో ఎక్కడో ఇంటీరియర్ ఎక్కడో మనం లేము, అడవిలో లేము, ఉన్నాం. మనకు అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ ఇప్పుడు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి, సద్గ్రంథాలు ఉన్నాయి, ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మాధ్యమాలు ఉన్నాయి, సోర్సెస్ అంటే అన్నీ ఉన్నాయి మన దగ్గర. మనం నేర్చుకునే అవకాశాలు మనకు వస్తున్నాయి, ఇట్లా వాటన్నిటి స్వీకరించాలి. నేను స్వీకరించాలంటే చాలా దాన్ని ఏమంటారంటే ఇక నేను మాట్లాడకూడదని అంటలేను, అది కాదండి, కరెక్ట్ కాదు అంతే. నేను మీ ఇష్టాన్ని వదిలేస్తుంది. నేర్చుకునే ప్రయత్నం మాత్రం మానకండి, ఆత్మజ్ఞానం రిసీవ్ చేసుకోవడం మాత్రం మానకండి. దాంట్లో ఉన్నవి ఏంటి అంటే సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం, సాధనలు అంటే ఉంటాయి, చెప్తాను నేను, జపాలు, అది సాధన కిందకి వస్తుంది. తర్వాత ధ్యానం, ఎంత వీలైతే అంత చేసుకోండి. ఈ కలియుగంలో దైవనామస్మరణ చాలా మంచిది, అది ఎక్కువ చేయండి.
అది కూడా మనం చేయకపోతే అంటే దైవనామ స్మరణ చేస్తూ చేస్తూ ఉంటా అంటే మీకు సద్గ్రంథాలు చదవాలనిపిస్తుంది. ఫస్ట్ దైవనామ స్మరణ, సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం, ఆ చదివింది మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం లేదంటే డిస్కస్ చేయడం. తర్వాత ఏదైనా దేవుడు ఆయన దయ వల్ల ఏమైనా మంత్రం వస్తే మనకేమన్నా వస్తే అది జపం చేసుకోవడం, గురువుల ద్వారా స్వీకరించింది కానీ ఆయన చెప్పింది కానీ ఆయన ఇక్కడ ఆయన కళ్ళకి ప్రే కానీ స్వీకరించి ముందు నడవడం. తర్వాత ఆఖరిది ధ్యానం. ఆ ధ్యానంలో చాలా 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 కర్మలు కడగబడుతుంది, చాలా కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది. ఇట్లా ఇది గుర్తెరింగి ఆత్మను శుద్ధి చేసుకొని చాలా పురోగతి సాధించాలి అనే ధ్యేయం, లక్ష్యం, గోల్ పెట్టుకోండి. ఎంత వీలైతే అంత సమయం కేటాయించండి. దైవిక నామస్మరణలో ఈ దైవిక లక్షణాలు సంపాదించుకునే భాగంగా ఈ సాధనలు చేస్తూ మనం ముందుకు వెళ్ళుతేనే శ్రీ గురుదత్త ప్రభులు మనల్ని ఆశీర్వదించి మన చేయబట్టి నడిపిస్తారండి. ఇది పరమ సత్యం అండి. నేను చాలా విషయాలు సాధనలా చేసిన వాడిని, తెలుసుకున్న వాడిని చెప్తున్నా. నేను సాధించి ముందుకెళ్తూ చెప్తున్నా. నేనేదో వేరే లాగా కాదండి. ఒక ఆత్మను మనము దారి చూపెట్టాలి అన్న భాగంగా ఇది నేను చేసే విషయంలో కూడా ఇది కూడా సాధనలే అండి. నాకు సాధననే ఇది కూడా. నాకు అంటే ఎట్లా అంటే ఏం ఎట్లా చెప్పాలి మీకు, మీకు దైవిక జ్ఞానం చేయడం అంటే ఈ దైవాన్ని తెలుసుకొని మీకు చెప్పడం అనేది ఇది కూడా సాధననే. మీరు కూడా ఎంత తెలిస్తే అంత చెప్పండి, తప్పేం లేదు. సద్గ్రంథాలు పారాయణ చేస్తే మనకు జ్ఞానం వస్తుంది. ఆయన పర్మిషన్ ఇస్తే చెప్పండి. నేను చెప్పమనడం అనేది నా బాధ్యత. మీకు నేను చెప్తున్నా, మీరు కనీసం చెప్పండి ఎవరికైనా. ఎంత అర్థమైతే అంత అంటే మీరు సద్గ్రంథాలు చదవాలి ఫస్ట్. లేదు వారు గురు చరిత్ర పారాయణం చేస్తే మంచి జరుగుతున్నారు, అది కూడా చెప్పండి. అంత చెప్పినా ఓకే. ఇప్పుడు మనకు బాగా అవైలబిలిటీ ఉందండి. ఏదంటే అది ఫెసిలిటీ ఉంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బుక్ కొనలేని వారు చేసుకుని కూడా చదవచ్చు కదా. ఇలా తెలుసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీకు తెలిసిన విషయము ఇతరులతో పంచుకుంటే మీ జ్ఞానం పెరుగుతుందండి. ఆ పరమాత్ముడు ఇష్టపడతాడండి. అది చెయ్యండి. మరి మనకు మనమే న్యూక్లియర్ ఫ్యామిలీ లాగా నాకు నేను అంటే కుదరదండి. ఎందుకంటే అది కాదు, సత్యమైతే అది కాదు. మనం వచ్చింది అందుకు కాదు, అది సత్యమైన వ్యవహారం కాదు. మీరు నేను చెప్పే వీడియోలు కాదండి, ఇంక వెతకండి. ఎవరైనా చెప్తుండ్రా అందులో ఏమన్నా ఇంకా ఇంతకన్నా డెప్త్గా ఇంకేమన్నా చెప్తుండ్రా వెతకండి. వెతకడము అనేది మీరు మొదలు పెడితే మీరు సరైన దారిలో ఉన్నట్టే. ఇది గుర్తుపెట్టుకోండి పక్కా, ఇది ఫిక్స్. ఇది మీరు పరమాత్మ జ్ఞానం గురించి అసలు ఏంది, నా జన్మ ఎందుకు వచ్చిందని వెతకండి. ఈ కష్టాలు నాకెందుకు వచ్చినాయి, ఈ సుఖం నాకెందుకు వచ్చిందని వెతకండి. దత్తబంధులారా వెతకండి. సుఖం ఎందుకు వచ్చిందని వెతకండి. నేనే ఎందుకు సంతోషంగా ఉన్నా అని దత్తార్పణం. సంతోషంగా ఉంటే కూడా అడగండి, తప్పేం లేదు. అంటే మళ్ళీ రాదా ఆ కష్టము అని భయపడకండి. ఫస్ట్ ఇది ఎందుకు వచ్చింది, నా స్థితి ఏంది, ఇప్పుడు నా స్థాయి నాకే ఎందుకున్నది, ఈ స్థాయి ఎందుకు వచ్చింది, నాకన్నా మంచుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరన్నా అంటే. నేను ఎకనామికల్గా డబ్బుల పరంగా వేరే ఏదో హోదాలు చూడమని చెప్పడం లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారి గురించే చూడాలి మీరు. సత్యమైన వ్యవహారం అదే. ఇవి సత్యాలు కావు, ఇవన్నీ అసత్యాలు. ఇప్పుడు 100 years అనేది తెలిసి కూడా నేనేదో చేస్తా అంటే ఎట్లా అండి, ఎవరికి తెలుసు. ఇప్పుడు అందరికీ IAS ఆఫీసర్ కావాలని ఉంటుందండి, అందరికి ప్రైమ్ మినిస్టర్ కావాలని ఉంటుంది. అయితలేదండి, ఒక్కరే అవుతుండ్రు కదా. మిగతా వారి మరి పరిస్థితి ఏంది, ఉన్నవారికి కావడం లేదు కదా. ఎందుకు కావడం లేదు, ఎందుకు అయితే లేవు, అది ఎతకండి. ఎతకడంలో భాగమే అది. మనము జ్ఞాన సముపార్జనలో భాగమే వెతకడం. వెతకకుండా మీరుంటే నేను అనలేను, వెతకకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదు. అంతే, ఇంతవరకు అనగలుగుతా. శ్రీ గురుదత్త ప్రభుల దయ వల్ల ఇంతవరకు వాడు అనగలుగుతా. మీరు వెతికే ప్రయత్నంలో విఫలం కావద్దు, ముందుకెళ్ళండి. మ్యాక్సిమం ముందుకెళ్తారు ఎవరైనా. మనస్ఫూర్తిగా వెతికిన వారికి దొరుకుతుందండి.
ఎవరికి నా గురించి నేను చెప్తున్నాను కాదండి, మీ గురించి మీరే ఎత్తుకండి. మీకే అవసరం అది. నాకు అవసరం ఎలా అయిందో నేను ఎత్తికినా, నేను సంపాదించుకున్న జ్ఞానం ఎంతో కొంత, నాకన్నా ఎక్కువ మీరు సంపాదించుకునే సంతోషమే. నాకన్నా ఎక్కువ సంపాదించుకున్న వారు ఈ వీడియోలు చూస్తే చాలా సంతోషం. వారు కూడా ఇంకా ముందుకెళ్ళండి. నా రిక్వెస్ట్ అదే. ఆపకండి మీ వెతకడము. మీ జ్ఞాన సముపార్జనలో భాగంగా మీరు పరమాత్మ జ్ఞానం విషయంలో ముందుకెళ్ళండి. ఎవరు ఆపకండి. నేనే స్థాయిలో ఉన్నా నాకేం తెలుసు అండి, మీరే స్థాయిలో మీకేం తెలుసు. కానీ వెతికే సోర్స్ అయితే ఇదే కదండి, పరమాత్ముని జ్ఞానము. మనము ఎక్కడ దొరుకుతుందా అని, అవకాశం ఎక్కడ ఉందా, ఏ బుక్లో ఉందా అని వెతకండి. నేను 25 years బ్యాక్ నుంచి నేను గుర్తుపట్టినండి. అంటే నాకు వచ్చింది, అరే ఇది ఏంటిది అని. ఇది ఇట్లా ఎందుకు అవుతుంది, ఇట్లా కాదు కదా, మనం అనుకున్న పనులు కూడా అయితలేవు కదా, మరి ఏంటిది ఇది, మనం ఏంటి, వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు, వాళ్ళు ఎందుకు సన్యాసం తీసుకుంటారు, వీళ్ళు ఎందుకు గురువులైనరు, వీళ్ళు ఎందుకు చెప్తాండ్రు ఇది సత్యం కాదు ఈ లోకమని, ఇలా గ్రంథాలలో ఎందుకు ఇవన్నీ అని నాకు అప్పుడే వచ్చింది ఆలోచన. అది ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఆ ఓపెన్ అయిన విషయాన్ని మనము మూత మూసేయద్దండి, ఇట్లా ప్యాక్ చేయద్దు దాన్ని. అట్లా ఓపెన్ అయింది అట్లే ఉంచండి. వెతకండి, వెతుకుతూనే ఉండండి. ఏంటి ఇట్లా వెతుకుతూ ఇప్పుడు ఇలా ప్యాక్ చేసిన బటర్ఫ్లైని ప్యాక్ చేసినట్టు ప్యాక్ చేయకండి. ఆత్మ విడిచిపెట్టండి, వెతుకుతుంది. మీకు దారి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడైతే చాలా అవకాశాలు ఉన్నాయండి. మీరు ఎంత ఎక్కువ ఆ అవకాశాలు ఉపయోగించుకుంటే అంత మంచిదండి మనకు, అందరికీ. మీరు కూడా మన నాలాగా కనీసం ఒక 10 మందికి ఎక్కువనే చెప్తూ మీరు కూడా ముందుకెళ్ళాలన్నదే శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞ అండి. చేయండి. మనందరం కలిసి మంచి మార్గంలో వెళ్ళి శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని ముందుకెళ్దాం. శ్రీ గురుదత్త ప్రభుల మార్గశిర మాసం ఇది, ఆయన జన్మ తీసుకున్న మాసం ఇది. కాబట్టి నేను ఇంకా ఎక్కువ విషయాలు కూడా చెప్తా తర్వాత. ఆఫ్టర్ 15th అని నేను చెప్తా. మనము నా వీడియోలు ఫాలో కండి, మీరు చూడండి. నేను మాత్రం ఆయన చెప్పిన విషయాలు వీడియోలలో చెప్పడానికి ఎనీ టైం రెడీ ఉంటా అండి. నా ఆరోగ్యం బాగలేకుండా శ్రీ గురుదత్త ప్రభువు ఆగు బిడ్డ అంటే నేను ఆగుతాను. నేను అంతేగాని నేను వీడియోలు ఆయన చెప్పిన సమాచారం ఆయన ఇస్తూ ఉంటే నేను చెప్తూనే ఉంటా. ఆయన చేయమంటే ఆయన ఆజ్ఞత మాత్రమే నేను చేస్తున్నా, నేను ముందుకెళ్తున్నా. మీరు వీడియోలు చిన్నగైనా పెద్దగైనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి వినండి. 1కి 2 సార్లు వినండి. అర్థం కాకపోతే, నీకు అర్థము కావాలంటే మీ ఇష్టదైవాన్ని కానీ జయ గురుదత్త అని నామాన్ని కానీ అనుకుంటూ మొదలు పెట్టండి, వీడియో చూడండి. అప్పుడు ఈ జ్ఞానం కానీ, నేను చెప్పే జ్ఞానం కానీ, ఇతరులు ఎవరైనా చెప్పేవారి జ్ఞానం కానీ మీ దాకా అంటే మీ లోపలికి స్వీకరించబడుతుంది. ఇది బాగా సత్యమైన వ్యవహారం అండి. చూడండి, మనం వచ్చిన అవసరం అందుకే అండి. మీరు మర్చిపోండి వేరే విషయాలు. ఎవరేం చెప్పినా నమ్మకండి, అది కొంతవరకే ఉంటుందండి. పర్మనెంట్గా ఉండేది ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానమే. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడమే అది. దాని కొరకే మనం వచ్చినాం. ఉద్ధరించుకునే భాగంలో ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. జయ గురుదత్త అండి. ఇది ఎంతవరకు వచ్చిన వీడియో కూడా నేను చూడలేకపోతున్నానండి. జయ గురుదత్త. వీడియో అంత నాకు అర్థం కాలేదు. సరే, మీరైతే రేపు శ్రీ గురుదత్త ప్రభుల విషయంలో మంచి విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. ఇదైతే వారి పుట్టిన మాసము, మార్గశిర మాసము. మనం ఎంత ఎక్కువ సాధనలు చేసుకుంటే అంత ఎక్కువ జ్ఞానము మనకు రిసీవ్ అవుతుంది. ఎందుకంటే గురుబలం ఎక్కువ వస్తుంది అని అంటారు కదండి, అదే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ మనకు రిసీవ్ అవుతుంది. ఈ రోజులు మంచిది కాబట్టి ఎక్కువ జ్ఞాన సముపార్జనలో భాగంగా ఎక్కడ ఎంత వీలైతే అంత మీరు ఈ రోజులను ఉపయోగించుకోండి. మీరు చేస్తూ అలాగే అంత ఈజీ ఏం కాదండి, కానీ చేయండి. మనం వచ్చింది మాత్రం అందుకే అండి. శ్రీ గురుదత్త ప్రభుల టెంపుల్ కానీ క్షేత్రాలు కానీ వెళ్ళడం కూడా అంత ఈజీ కాదండి. ఆయన ఆశీర్వాదం లేనిది, ఆయన పర్మిషన్ లేనిది కాదు. ఆయన పర్మిషన్ లేనిది, శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం లేనిది ఎవరు ఆయన గురించిన సమాచారం ప్రచారం కూడా ఎవరు చేయలేరండి. ఇది బాగా సత్యమైన వ్యవహారం అండి. జాగ్రత్తగా మీరు వినండి. నేను జాగ్రత్తగా చెప్తున్నానండి. నేను స్పీడ్గా చెప్తున్నా కావచ్చు, కానీ జాగ్రత్త ఉన్న విషయాలే చెప్తున్నా. ఆ శ్రీ గురుదత్త ప్రభులు చెప్పే విషయాలే ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే చెప్తున్నాను. నా దగ్గర ఏం లేదండి. మీరు వినండి, ఆయన ఆశీర్వాదం పాత్రలు కండి. ఈ రోజు ఇంత మంచి వీడియోను నా ద్వారా చెప్పించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు
పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు అండి. మీరు కూడా ప్రశాంతంగా ఈ వీడియో వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర, దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की जय. దత్తార్పణం జై గురుదేవ దత్త. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.